మీ అమ్మాయిని కిడ్నాప్ చేయడానికి విశ్వాకి సహాయం చేసింది మీ పెద్ద కోడలి వల్లి అని అందరి ముందు నిజాన్ని బయటపెట్టిన ఇన్స్పెక్టర్. నిజాన్ని బయటపెట్టిన అమూల్య షాక్లో చందు. అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రేమ నర్మద గుట్టు బయటపెట్టి వాళ్ళిద్దరినీ ఓడించానని విర్రవీగిన వల్లికి ఇప్పుడు కష్టాలు మొదలు కాబోతున్నాయా? వల్లికి ఇలాగే జరగాలని అనుకునే వాళ్ళు వీడియోని లైక్ చేయడం మాత్రం అస్సలు కూడా మర్చిపోకండి. వల్లి క్యారెక్టర్ మీద ఇష్టం లేని వాళ్ళు మాత్రం తప్పకుండా లైక్ చేసి మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. విశ్వాకి బెయిల్ కూడా ఇవ్వమని చెప్పి కరాఖండిగా ఇన్స్పెక్టర్ అయితే చెప్పేస్తాడు. అది వినిక భద్రావతి, సేనాపతి ఇద్దరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. అప్పుడు ఇక భద్రావతి విశ్వ దగ్గరికి వెళ్ళి, రే విశ్వ, ఎలాగైనా సరే నిన్ను నేను బయటికి తీసుకొస్తాను. నీకు మేనత్తుందిరా, నీకేమీ జరగనివ్వదు, నువ్వు కంగారు పడుకో, దిగులు పెట్టుకోకు అని విశ్వకి ధైర్యం చెప్తుంది భద్రావతి. అలా ధైర్యం చెప్పేసిన తర్వాత అప్పుడు ఇక భద్రావతి అయితే బయటికి వచ్చి ఆ రామరాజు కుటుంబాన్ని వదలకూడదు, ముందు అసలు ఈ కేసు కోర్టుకు వెళ్లకుండా మనం ఆపాలి. కోర్టుకు వెళ్ళి కోర్టులో అమూల్య సాక్ష్యం చెప్తే విశ్వాని ఖచ్చితంగా జైల్లో పెడతారు. ఎన్ని సంవత్సరాలు జైలు శిక్ష వేస్తారో కూడా తెలియదు. ఈ కేసు కోర్టుకు వెళ్లకుండానే ఆ అమూల్య చేత కేసు వాపసు తీయించుకోవాలి అని అంటూ ఉంటుంది భద్రావతి. అది ఎలా కుదురుతుందక్క? వెళ్ళి వాడిని బ్రతిమలాడాలి, ఆ రామరాజు గారిని బ్రతిమలాడడం నాకు ఇష్టం లేదు అని అంటూ ఉంటాడు సేనాపతి. మనం ఎందుకు వెళ్ళి బతిలాడతాము, చూద్దాం పద, మన ప్రయత్నం మనం చేద్దాం అని అంటూ ఉంటుంది భద్రావతి. తర్వాత ఇక ఇంటికైతే భద్రావతి వాళ్ళమ్మ వస్తుంది, ఊరి నుంచి వచ్చేస్తుంది. ఊరి నుంచి వచ్చిన తర్వాత అందరి ముఖాల్లో దిగులు చూసి అడుగుతూ ఉంటుంది, ఏం జరిగింది, మళ్ళీ వేదవతి వాళ్ళతో గొడవ పెట్టుకున్నారా అని అడుగుతూ ఉంటాయి. అప్పుడే ఇక పక్కనే ఉన్న భద్రావతి పెద్దమ్మ అయితే గొడవ పెట్టుకోవడం కాదే, వీళ్ళు చేసిన పనులకి ఈరోజు విశ్వాగాడు జైల్లో ఉన్నాడు అని నిజాన్ని చెప్తుంది. ఏంటక్క నువ్వనేది అని అడుగుతూ ఉంటుంది. భద్రావతి వాళ్ళ అమ్మ అవునే అని మొత్తం విశ్వ చేసింది అమూల్య విషయంలో మొత్తం నిజాలను బయట పెట్టడంతో అప్పుడు ఇక భద్రావతిని అసహించుకుంటుంది. ఒక ఆడపిల్లని అడ్డు పెట్టుకొని రామరాజు మీద పగ తీర్చుకోవాలనుకున్నారు. మీరు అసలు మనుషులేనా ఏంటి భద్రావతి? నువ్వు ఆడదానికి ఏమన్నా ప్రవర్తించావా? ఒక అమ్మాయిని కిడ్నాప్ చేసి రాత్రంతా తనతోనే ఉంచుకొని తన మీద చెరిగిపోని నిందని వెయ్యాలనుకున్నాడా? నీ మేనల్లుడు పనిచేస్తుంటే నువ్వు దానికి సహాయం చేసావా? నీకు సిగ్గుగా అనిపించడం లేదా అని అడుగుతూ ఉంటుంది వాళ్ళమ్మ. అప్పుడే భద్రావతి, నా చెల్లెల్ని నా మేనకోడల్ని లాక్కొని ఆ ఇంటికి తీసుకువెళ్ళిపోయారు, వాళ్ళకి అదే బాధని మిగిల్చాలనుకున్నాను అని అంటూ ఉంటుంది భద్రావతి. వాళ్ళు చేసిన తప్పు నువ్వు చేస్తే వాళ్ళకి నీకు తేడా ఏముంటుంది అని అడుగుతూ ఉంటుంది. అప్పుడే భద్రావతి సేనాపతి ఏమీ మాట్లాడలేకపోతారు. మేము వెళ్ళి మాట్లాడతాము అని అక్క చెల్లెలు ఇద్దరూ కూడా రామరాజు ఇంటికైతే వస్తారు. అప్పుడు ఇక ధీరజ్ చేసిన పని 100కి 100% కరెక్టే అని రామరాజు మొట్టమొదటిసారి ధీరజ్ని మెచ్చుకుంటాడు. తన చెల్లెలి విషయంలో ఈరోజు పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాడి మీద కేసు పెట్టి వాడి చెల్లెల్ని చిత్రవధ చేయాలని చూసిన వాడిని అరెస్ట్ చేయించాడు చూడు, నాకు బాగా నచ్చింది అని అంటూ ఉంటాడు రామరాజు. మాకు మాత్రం నచ్చలేదు అల్లుడు గారు అంటూ ఇక అక్క చెల్లెలిద్దరూ కూడా అక్కడికి వస్తారు. ఏం మాట్లాడుతున్నారండి? ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేసిన వాడిని సమర్థిస్తూ మేం చేసిన దాన్ని తప్పు అంటున్నారా? అసలు మీరు పెద్దవాళ్ళు ఇలా ఆలోచించడం ఏంటి అని చందు అయితే అడుగుతూ ఉంటాడు. అప్పుడు ఇక నేను వాడు చేసిన పనిని సమర్థించడం లేదు, మీరు ఇలా కేసు పెట్టి వాడిని అరెస్ట్ చేయించుకోవడం గురించి అడుగుతున్నాను అని అంటూ ఉంటుంది. నా చెల్లెలి జీవితాన్ని నాశనం చేసిన వాడికి హారతి పట్టి కాళ్ళు కడగాల అని అడుగుతూ ఉంటాడు ధీరజ్. అయితే నువ్వు మాట్లాడుకో, నీకు మాట్లాడే హక్కే లేదు, ఎందుకంటే నువ్వు కూడా ప్రేమని తీసుకుని వెళ్ళిపోయి పెళ్లి చేసుకోలేదా? ఏదో నువ్వు పెద్ద ఘనకారం చేసినట్టు మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటుంది. నేను ప్రేమని పెళ్లి చేసుకున్నాను. ఎందుకు పెళ్లి చేసుకున్నాను? మేమిద్దరం ఒకరికొకరు ప్రేమించుకున్నాం కాబట్టి పెళ్లి చేసుకున్నాము. కానీ వాడు బలవంతంగా రేపు ఉదయం పెళ్ళనగా నా చెల్లెల్ని కిడ్నాప్ చేశాడు. కిడ్నాప్కిను
ఇష్టపడిన వాడితో వెళ్ళిపోవడానికి కూడా తేడా ఉంటుందమ్మమ్మ, అది గుర్తుపెట్టుకోండి అని ధీరజ్ కూడా సమాధానం చెప్తాడు. అప్పుడే వేదవతి అయితే, రే ధీరజ్ నువ్వు ఆగిరా, నువ్వేమి మాట్లాడుకో, కాసేపు సైలెంట్గా ఉండు అని అంటూ ఉంటే ఆ మాట విని అప్పుడే ఇంకా అంటూ ఉంటాడు రామరాజు, నా కూతురికి విషయంలో జరిగిన అన్యాయాన్ని మేము భరించలేకే పోలీస్ కేసు పెట్టాం అత్తయ్య గారు, అంతే తప్ప మీ మనసును నొప్పించాలని కాదు అని రామరాజు అయితే అంటూ ఉంటాడు. కానీ ఆ విశ్వగాడు నా కూతుర్ని కిడ్నాప్ చేసి చాలా పెద్ద తప్పు చేశాడు, అలాంటి వాడిని నేను వదిలిపెట్టను, దయచేసి మీ మనవడిని విడిపించమని కేసు వాపస్ తీసుకోమని మాత్రం మాకు చెప్పకండి అని అంటూ రామరాజు అయితే చెప్పేస్తాడు. ఇక వేదవతితో ఆలోచించే వేదవతి, ఒక్కగానొక్క కొడుకువాడు, ఆ ఇంటికి వారసుడు, నీ పుట్టింటికి వారసుడు, వాడిని ఇప్పుడు కోర్టుకి తీసుకువెళ్తానన్నారు, బెయిల్ కూడా ఇవ్వమని చెప్పారు, అలాంటప్పుడు కోర్టుకి తీసుకువెళ్తే వాడి జీవితం నాశనం అయిపోతుంది, వాడు ఏదైనా చేసుకోవచ్చు, దయచేసి నువ్వన్నా కేసు వాపస్ తీసుకోమని నీ కూతురుతో చెప్పు అని అంటూ ఉంటుంది. లేదమ్మా, ఈ విషయంలో మా అందరిది కూడా ఒక్కటే మాట, నేను అస్సలు కూడా ఎవ్వరికి కూడా ఇలా చెయ్యండి చెప్పను అని అంటూ ఉంటుంది వేదవతి. నీకేమైనా పిచ్చి పట్టిందా, విశ్వగాడి స్థానంలో నీ కూతురు కొడుకు ఉంటే ఇలాగే చేస్తావా అని అడుగుతూ ఉంటే, నా కూతురు కొడుకు పెళ్ళిళ్ళు ప్రేమించి పెళ్ళిళ్ళు చేసుకున్నారు, కానీ ఇలాగా ఒకరిని చంపేయాలనంతా ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చెయ్యాలని ఎప్పుడు అనుకోలేదు, అలా అనుకుంటే ఈరోజు ప్రేమ ఇంటి కోడలుగా ఇక్కడ ఉండేదే కాదు అని అంటూ ఉంటుంది వేదవతి. ఏంటి, అలా అనుకుంటే ప్రేమ ఇక్కడ ఇంటి కోడలుగా ఉండేది కదా, ఎలా అనుకుంటే వాళ్ళిద్దరూ ప్రేమించుకునే కదా పెళ్లి చేసుకుంది అని అంటూ ఉంటుంది. లేదు, వాళ్ళిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకోవడానికి కారణం ఉంది, ప్రేమ పెళ్ళి ధీరజ్ పెళ్ళి వెనకాల అని వేదవతి ఇక కోపంలో అయితే నిజాల్ని బయట పెట్టేయబోతుంది. అప్పుడే ఇక ధీరజ్ అయితే అంటూ ఉంటాడు, మీ మనవరాలు మేము హ్యాపీగానే ఉన్నాము, కానీ మీ వాడే నా కూతుర్ని చిత్రవద చేశాడు అని అంటూ ఉంటే, అయినా ఇంత దూరం వచ్చే వరకు మీరెలాగా కళ్ళు మూసుకొని ఉన్నారు, ఒక ఆడపిల్ల ఇంటి నుంచి చదువుకోవడానికి బయటికి వెళ్తుందంటే తనేం చేస్తుందో ఎక్కడికి వెళ్తుందో ఆ మాత్రం తెలుసుకోలేకపోయారా, ముగ్గురు అన్నయ్యలున్నారు, మొత్తం కూడా మునిగే వరకు మీకెవ్వరికి కూడా కనిపించలేదా అని అంటూ ఉంటుంది. నా కొడుకుతో అసలు శత్రువు కొడుకని తెలుసుకోవడం ఎందుకు ముందు విశ్వతో ప్రేమలో పడింది అమూల్య, అసలు దానికి కారణం తెలుసుకున్నారా మీరు, ఎంతసేపు నా మనవడిదే తప్పు అంటున్నారు తప్ప మీ కూతురిది తప్పు లేదా, శత్రువు కొడుకని తెలుసు, ఇంటి మీద గొడవలకి వస్తామని కూడా తెలుసు, అన్నీ తెలుసు కూడా వాడితో ప్రేమలో ఎలా పడింది, వాడికి దానికి పెళ్ళి ఎలా చేస్తారనుకుంది, మరి అమూల్యని ఈ విషయం మీరందరూ ఎందుకు అడగలేదు అని నిలదీస్తూ ఉంటుంది. అప్పుడే రామరాజు వేదవతి ఆవిడ మాటలకి షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో ఇక వల్లి అయితే ఇంటికి వెళ్ళడంతో, అమ్ముడు పండుగ పూట ఇంటికి వచ్చావా, రాముడు రా, ఇదిగో గార్లేస్తున్నాను తిను అని అంటూ ఉంటుంది భాగ్యం. గార్లు కాదు బాబు, నా పని బూర్లైపోయేటట్టుంది అని అంటూ ఉంటుంది వల్లి. ఏంటి అమ్ముడు అలా మాట్లాడుతున్నావు, ఇప్పటి వరకు మనం ఆ నర్మదా ప్రేమని ఓడించినందుకు ఎంత ఆనందంగా ఉన్నాము, మరి ఇప్పుడేంటి నువ్వు ఇలా నీరు గారిపోయావు, నిన్నే కదా ఫోన్ చేసి తెగ డ్యాన్స్ ఆడేశావు అని అంటూ ఉంటుంది భాగ్యం. అప్పుడు ఇక భాగ్యం అన్న మాటకి అంటూ ఉంటుంది వల్లి అయితే, నేను అలాగే అనుకున్నానమ్మా, ఇక ఇంతటితో ఆ ప్రేమ గురించి నర్మద గురించి బయట పెట్టేసి వాళ్ళిద్దరిని ఇంట్లో వాళ్ళ దృష్టిలో తప్పు చేసిన వాళ్ళగా చిత్రీకరించి ఇంట్లో వాళ్ళకి దూరం పెంచేశాను, నేనే గొప్ప అనుకునేలాగా ఇంటిల్లిపాది అందరూ నన్నే పొగుడుతున్నారు, నా భార్య ఒకరికి జోలికి వెళ్ళదు, ఒక విషయంలో జోక్యం చేసుకోదని, నా భర్త ఇంటి కోడలంటే వల్లిలా ఉండాలని మావయ్య అనేలాగా చేసుకున్నాను, కానీ అంతలోనే సంతోషపడే లోపే ఇప్పుడు ఒక వార్త వచ్చిందమ్మా, ఒకటి సంఘటన జరిగింది అని అంటూ ఉంటే ఆ మాట విని ఒక్కసారి ఏం జరిగింది అమ్మడు, వివరంగా చెప్పు అని అడుగుతూ ఉంటుంది భాగ్యం. అప్పుడే ఇక వల్లి అయితే, ఆ బొండంగాడు విశ్వాని మా మావయ్య గారు కొట్టారట, దాంతో వాళ్ళు మా ఇంటి మీదకి వచ్చారు, మావయ్యతో గొడవ పెట్టుకున్నారు,
మావయ్యతో గొడవ పెట్టుకుంటున్నారులే అనుకున్నాను, కానీ ఇంతలో పోలీసులు వచ్చారు అని అనగానే పోలీసుల ఎందుకు ఆ భద్రావతి మీ మావయ్య మీద ఏమన్నా కేసు పెట్టిందా అని భాగ్యం అడుగుతూ ఉంటే, కేసు పెట్టిన మాట నిజమే, కానీ మా మావయ్య గారి మీద కాదు, ధీరజు అమూల్యని తీసుకువెళ్ళి విశ్వ మీద కిడ్నాప్ కేసు పెట్టించాడు అని చెప్తుంది. ఆ మాట విని ఒక్కసారి భాగ్యం, పక్కనే ఉన్న ఆనందరావు ఇద్దరు కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఏంటి నువ్వు చెప్పేది అని అంటూ ఉంటే, అవునే అమ్మా, ఆ ధీరజ్ గాడు అమూల్యని తీసుకువెళ్ళి కేసు పెట్టించాడు. అసలు కేసు పెట్టే ముందు ఇంట్లో ఎవ్వరికి కూడా చెప్పలేదు. ఒకవేళ వాళ్ళ అమ్మా నాన్నకి చెప్పి ఇదంతా చేసుంటే నేనన్నా ఆపేదాన్ని. కేసు పెడితే అమూల్య జీవితం నాశనం అవుతుంది, అలా ఇలా మాటలతో మభ్య పెట్టేదాన్ని. కానీ ఎవ్వరికీ చెప్పకుండా ఆ ధీరజ్ సచ్చినోడు వెళ్ళి కేసు పెట్టేశాడమ్మా. ఇప్పుడేమో విశ్వాని పోలీసులు అరెస్ట్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఈ సాక్ష్యాలు అన్నీ పరిశీలించి అసలు ఏం జరిగిందో మొత్తం తెలుసుకుంటామని ఇన్స్పెక్టర్ అయితే గట్టిగానే సమాధానం చెప్పాడు. ఇప్పుడు ఆ పోలీస్ స్టేషన్లో ఆ విశ్వాగాడు నా పేరు బయట పెడితే ఇక నా బ్రతుకు బస్టాండేనమ్మా అని, నా కాపురం కూలిపోతుంది అని వల్లి అయితే అంటూ ఉంటుంది భాగ్యంతో. అప్పుడు ఇక భాగ్యం అయితే, ఇప్పటి వరకు నువ్వు గెలిచి ఆ ఇంట్లో అందరినీ ఓడిస్తున్నావని, ఆ నర్మదా ప్రేమకి తగిన బుద్ధి చెప్పావని సంబరపడిపోతూ గార్లు వండుకుంటున్నామే. కొత్త సంవత్సరంలో మంచి వార్త తీసుకొస్తావంటే ఇదేంటే బాబు, నువ్వు వచ్చి ఇలాంటి బాంబు వేశావు అని అంటూ ఉంటుంది భాగ్యం. ఏటిసైనే అమ్మ, ఇప్పుడు ఏం చెయ్యాలో కూడా అర్థం కావడం లేదు. ఆ చచ్చినోడు నా పేరు కానీ బయట పెడితే ఏమవుతుందని భయమేస్తుంది అని అంటూ ఉంటుంది వల్లి. అప్పుడే ఇక భాగ్యం అయితే, అమ్ముడు ఏదోటి చేద్దాంలే, నువ్వు కంగారు పడుకో, ఏదో ఒక ఐడియా వస్తుంది. ఇలాంటి వాటిలో నుంచి మనం ఆరితేరిపోయి తప్పించుకోవడం మనకు అలవాటు కదా అని అంటూ ఉంటుంది భాగ్యం. అప్పుడు ఇక వల్లికైతే ఫోన్ వస్తూ ఉంటుంది. చందు అయితే వల్లికి ఫోన్ చేస్తూ ఉంటాడు. ఇదేంటి ఫోన్ చేస్తున్నాడు అని అంటూ ఉంటుంది వల్లి. ఫోన్ లిఫ్ట్ చేయవే, ఏం జరిగిందో ఏంటో అని అంటూ ఉంటుంది భాగ్యం. అప్పుడు ఇక వల్లి అయితే ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. వల్లి ఫోన్ లిఫ్ట్ చేసి అంటూ ఉంటుంది, ఏంటి ఫోన్ చేసావు అని అంటూ ఉంటే, ఎక్కడికి వెళ్ళావు వల్లి అని అడుగుతూ ఉంటాడు చందు. మా అమ్మ ఫోన్ చేస్తే పండగ కదా ఇంటికి రమ్మంటే వచ్చాను అని అంటూ ఉంటే, పండక్కి కూతుర్ని ఒక్కదాన్నే పిలవరు కదా, అల్లుడిని కూడా పిలుస్తారు. కనీసం మాతో ఒక్క మాట కూడా చెప్పకుండా ఇంట్లో ఇంత పెద్ద గొడవలు జరుగుతూ ఉంటాయి, నువ్వు చెప్పా పెట్టుకున్న మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడం దీనికి ఏంటి అర్థం అని అడుగుతూ ఉంటాడు చందు. అది కాదు ఒకసారి చూద్దామని వచ్చానంతే, వచ్చేస్తున్నాను వెంటనే అని అంటూ ఉంటుంది. ఇంతలో ఇక ఇన్స్పెక్టర్ అయితే విశ్వాని ఇక కొల్లబొడుస్తాడు. ఎందుకు అమ్మాయిని కిడ్నాప్ చేశావు, చెప్పరా చెప్పు అని అడుగుతూ ఉంటాడు. అప్పుడే, నేను కిడ్నాప్ చేశానని ఎవరు చెప్పారు సార్, తను కూడా నన్ను ప్రేమించింది అని అంటూ ఉంటాడు విశ్వ. మరి నువ్వెందుకురా నా మీదే కేసు పెడతావని, నా ఎదురే అమ్మాయిని ఏం చేస్తానో చూడు అని బెదిరించావు కదా అని అంటూ ఉంటాడు ఇన్స్పెక్టర్ అయితే. అసలు అమ్మాయి నీతో ఇష్టం లేకే కదా మరొక అబ్బాయితో పెళ్ళికి ఒప్పుకుంది. మరి పెళ్ళి రేపనగా ఆ అమ్మాయికి ఇష్టం లేకుండా బయటికి రమ్మని ఎందుకు కిడ్నాప్ చేశావు అని అడుగుతూ ఉంటే, సార్ ఆ అమ్మాయికి ఇష్టం లేకపోతే నాతో ఎందుకు బయటకు వస్తుంది, అయినా తను నేను పిలవగానే బయటికి ఎందుకు వచ్చింది అని అంటూ ఉంటాడు విశ్వ. అప్పుడు ఇక ఇన్స్పెక్టర్ అయితే, సరేరా నిజం చెప్పు, ఆ అమ్మాయిని నువ్వు బెదిరించి బయటికి రప్పించావా, లేకపోతే ఆ అమ్మాయి అంతటా అమ్మాయే వచ్చిందా? ఇప్పుడు నువ్వు నిజం చెప్పకపోతే 3rd డిగ్రీ నేను ఉపయోగిస్తాను, తెలుసు కదా అది ఎంత దారుణంగా ఉంటుందో అని అంటూ ఉంటాడు ఇన్స్పెక్టర్ అయితే. ఎక్కడ ఇన్స్పెక్టర్ తనని కొట్టేస్తాడని భయంతో అప్పుడే ఇంకా విశ్వ అయితే, అది వాళ్ళ పెద్దొదినే నాకు సహాయం చేసింది, తనే మాకు మధ్య ప్రేమ ట్రాక్ నడిపించింది వల్లి అని నిజాన్ని బయట పెట్టేస్తాడు. దాంతో ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు ఇన్స్పెక్టర్ అయితే. అప్పుడు ఇక ఇన్స్పెక్టర్ బయటికి వచ్చి, అంటే ఆమె పెద్ద ఏదో అమాయకురాల్లా కనిపించింది, ఇంత సీన్ నడిపించిందా, అసలు ఆ అమ్మాయి వీళ్ళు భద్రశత్రువులని తెలిసి కూడా వీళ్ళిద్దరినీ ఎందుకు కలపడానికి ప్రయత్నించింది, అసలు ఏం జరుగుంటుంది, ఈ విషయం వెంటనే రామరాజు గారికి చెప్పాలి అని ఇన్స్పెక్టర్ అయితే రామరాజు ఇంటికైతే వస్తాడు. అప్పుడే ఇన్స్పెక్టర్ ఇంటికి రావడం చూసిన
రామరాజు అయితే రండి ఇన్స్పెక్టర్, ఏంటి మళ్ళీ వచ్చారు అని అడుగుతూ ఉంటే, ఏం లేదు రామరాజు గారు, ఆ విశ్వ నాకు ఒక విషయం చెప్పాడు అని అంటూ ఉంటాడు. ఇన్స్పెక్టర్ అయితే, ఆ విశ్వగాడు మీకు ఒక విషయం చెప్పాడా, ఏంటది అని అడుగుతూ ఉంటాడు రామరాజు. ఏం లేదు రామరాజు గారు, అసలు అతన్ని మేము ఎంత కొల్లబొడుస్తున్నామో అంతా కొల్లబొడుస్తున్నామో అతని చేత నిజాలు చెప్పిస్తామని, అలా అని తను అమూల్యని కిడ్నాప్ చేసిన విషయాన్ని అయితే ఒప్పుకున్నాడు. కానీ అమూల్య తనంతట తానే అతని దగ్గరికి వెళ్ళలేదు. అలాగని అతను అమూల్యని బలవంతంగా బయటికి తీసుకురాలేదు. మధ్యలో ఏం జరిగిందని కూడా నిలదీశాను. అప్పుడే నాకు ఒక నిజాన్ని చెప్పాడు. ఆ నిజం తెలుసుకొని నేనే నమ్మలేకపోయాను అని అంటూ ఉంటాడు ఇన్స్పెక్టర్. ఏంటా నిజం అని రామరాజు. చందు అయితే, చెప్పండి ఇన్స్పెక్టర్, ఎవరైనా మోసం చేసి మా అమూల్యని బయటికి తీసుకువెళ్ళారా, ఎవరు అని అడుగుతూ ఉంటే, నీ భార్య వల్లినే అతను కిడ్నాప్ చేయడానికి సహకరించింది, అమూల్యని కరెంటు తీసేసి బయటికి వచ్చేలా చేసింది అని చెప్పి నిజాన్ని బయట పెడతాడు. ఆ విషయం తెలుసుకొని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటారు అందరూ కూడా. ఏం మాట్లాడుతున్నారు ఇన్స్పెక్టర్, నా భార్య అలాంటిది కాదు, ఇంకా ఈ నర్మద ప్రేమ ఇద్దరు ఇలాంటి పనులు చేస్తారు కానీ నా భార్య అలా చేయదు అని అంటూ ఉంటే, అప్పుడే ఇంకా నర్మద అయితే, మీ భార్య అలా చేస్తుందో లేదో మీ చెల్లెల్ని అడిగి తెలుసుకోండి అని అంటూ ఉంటుంది నర్మద అయితే. ఇక నర్మద మాటలకి అప్పుడే ఇక చందు అయితే షాక్ అయిపోతూ అడుగుతూ ఉంటాడు అమూల్యని. చెప్పు అమూల్య, అసలు ఆ రోజు రాత్రి నువ్వు ఎలా బయటికి వెళ్ళావో, నీ అంతట నువ్వే వెళ్ళావా, లేకపోతే వాడు బెదిరించి నిన్ను బయటికి రప్పించాడా, లేకపోతే ఇన్స్పెక్టర్ గారు అన్నట్టు మీ వల్లి వదిన నీకు సహాయం చేసిందా అని అడుగుతూ ఉంటాడు. అప్పుడే ఇంకా అమూల్య అయితే, అది అన్నయ్య అని తడబడుతూ ఉంటుంది. చూడమ్మా, నువ్వు కిడ్నాప్ కేసు పెట్టావు, ఈ కేసులో ఏ విషయాలు కూడా దాచడానికి వీల్లేదు, దాచిపెడితే మీరు విశ్వ కన్నా ఎక్కువగా నేరస్తులవుతారు అని అంటూ ఉంటాడు ఇన్స్పెక్టర్ అయితే. అప్పుడే రామరాజు, చెప్పమ్మా జరిగిందేంటో ధైర్యంగా చెప్పు అని అడుగుతూ ఉంటే, అవునన్నయ్య, నన్ను వల్లి వదినే విశ్వ దగ్గరికి తీసుకువెళ్ళింది. ఆ రోజు కరెంటు తీసేసి పెళ్లి కూతురయ్యి నేను నిద్రపోతూ ఉంటే నన్ను లేపి మరీ బయటికి తీసుకొచ్చింది. అప్పటికి రేపు ఉదయం పెళ్ళనిగా నేను వాడితో మాట్లాడిన వదిన అని చెప్పాను. అయినా వదిన వినిపించుకోలేదు. వదిన వాళ్ళమ్మ భాగ్యం గారు ఇద్దరు కూడా నన్ను బలవంతంగా విశ్వ దగ్గరికి తీసుకువెళ్ళారు. విశ్వ దగ్గర వదిన వాళ్ళ నాన్న అయితే ఉన్నాడు, అతన్ని చంపేస్తానని విశ్వ బెదిరించాడు. అప్పుడే వదిన నన్ను బయటికి తీసుకువెళ్ళింది. అసలు నేను విశ్వతో ప్రేమలో పడ్డానికి కారణమే వదిన అన్నయ్య అని అంటూ నిజాన్ని బయట పెడుతుంది. అది విని చందు అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. అప్పుడే ఇక చందు అయితే, ఏం మాట్లాడుతున్నావమ్మా అని అడుగుతూ ఉంటే, అవునన్నయ్య, నేను ఆ విశ్వగాడితో ప్రేమలో పడ్డానికి కారణమే వదిన అని అనగానే, ఆ రోజు వదిన నన్ను వాడిని చూపించి, వాడు నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు, చాలా మంచివాడు, వాడిని పెళ్లి చేసుకుంటే మన రెండు కుటుంబాలు ఒక్కటవుతాయి, ప్రేమ మీ అమ్మ పుట్టింటికి దగ్గరవుతారు, రెండు కుటుంబాల మధ్య 25 సంవత్సరాల నుంచి ఉన్న గొడవలు అన్నీ మీ పెళ్లితో సమసిపోతాయి అంటూ నన్ను మాటలతో మాయ చేసింది. ఎన్నోసార్లు ఇంట్లో వాళ్ళ కళ్ళు గప్పి నన్ను విశ్వాని కలవమని, తను అయితే నాకేదో ఒకటి ప్లాన్ చెప్పేది అని నిజాలన్నీ కూడా బయట పెట్టేస్తుంది. అప్పుడే కాదు విని ఒక్కసారి చందు ఇక వల్లి చేసిన కొన్ని విషయాలన్నీ కూడా గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఆ రోజు వల్లి అమూల్య గురించి నిజాన్ని రామరాజుకి చెప్పేటప్పుడు వల్లి ఆపేయడం, అలాగే కాలేజీకి వెళ్తున్న అమూల్యని తను ప్రోత్సహించి బయటికి పంపించడం అంతా కూడా గుర్తు చేసుకుంటూ ఉంటాడు. చూడండి రామరాజు గారు, మీ ఇంటి కోడలై మీ ఇంటి ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేయాలని చూసింది. ఆ విశ్వగాడికి మీ కోడలు హెల్ప్ చేయడం వల్లే వాడు ఇంత దూరం వచ్చాడు. లేకపోతే కనీసం మీ అమ్మాయి నీడను కూడా వాడు తాకేవాడు కాదు. మీ కోడల్ని అడ్డు పెట్టుకొని వాళ్ళు ఇదంతా చేశారు. కానీ మీ ఇంటి పెద్ద కోడలు అమాయకురాలేమీ కాదు, తను ఏదో మోసం చేస్తుంది, మిమ్మల్ని గుర్తుపెట్టుకోండి అని అంటూ ఉంటాడు ఇన్స్పెక్టర్ అయితే. అప్పుడే ఇక వల్లి అయితే ఇంటికి వస్తుంది. ఇంటికి వచ్చిన వల్లిని చూసి కోపంతో రగిలిపోతూ ఉంటారు అందరూ కూడా. అప్పుడే ఇక వల్లి అయితే, బాబోయ్ ఇన్స్పెక్టర్ వచ్చాడు, వీళ్ళందరి ముఖాలు
చాలా సీరియస్గా ఉన్నాయి. అంటే నా గురించి నిజమేమన్నా చెప్పేశారా? ఈ అమూల్య కూడా నిజాన్ని బయట పెట్టేసిందా? అమ్మో, ఏమీ అర్థం కావడం లేదు. ఇప్పుడు ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. అలా ఆలోచిస్తూ ఉండగా అప్పుడే ఇంకా అంటూ ఉంటుంది, రా బల్లక్కాయ్, ఇప్పటి వరకు వీళ్ళందరూ మమ్మల్ని అసహించుకుంటున్నారని తెగ విర్రవీగావు కదా. పాపం చందుబాబు గారు కూడా నేను ప్రేమించి పెళ్లి చేసుకోకపోయినా నా భార్య నన్ను అర్థం చేసుకొని నా కుటుంబాన్ని అర్థం చేసుకొని ఏ పనిలో కూడా తలదూర్చదని పాపం ఎంతో నీ గురించి పొంగిపోయారు. కానీ ఇప్పుడు నీ నిజస్వరూపం బావగారికి ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ తెలిసింది. ఆ విశ్వాగాడికి హెల్ప్ చేసి అమూల్య జీవితాన్ని నాశనం చెయ్యాలనుకొని పంతం కట్టుకుంది నువ్వేనని అని నర్మద అయితే షాక్ ఇస్తుంది వల్లికి. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరు కోరుకుంటే తప్పకుండా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆలని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.